ఈ వేవ్ అంతా కూడా అంటే సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ భావించింది. కానీ సైలెంట్ ఓటింగ్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే సీఎం ప్రచారంలో చెప్పినట్టుగా 30,000 మెజార్టీ వస్తుందన్నారు. దాదాపుగా ఆ రేంజ్లోనే మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అంటే 8వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 23,000కు పైగా మెజార్టీ ఉందంటే మరొక 2 రౌండ్లు అంటే 9వ రౌండ్ కూడా పూర్తి అవడానికి వచ్చింది. మరొక రౌండ్ కూడా ఉంది. ఈ 2 రౌండ్లో కూడా దాదాపు ఇంకొక 3 నుంచి 4,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో దాదాపు 25,000 పైన మెజార్టీ అయితే వచ్చే అవకాశాలు అయితే పక్కగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు పోటాపోటీ ప్రచారాల్లో అయితే నిర్వహించారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఎన్నికల ఫలితాల్లో మాత్రం వన్ సైడ్గా అయితే ప్రజలు నిలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ హైదరాబాద్ సంబంధించి కానీ అదేవిధంగా పార్టీ పార్టీతో ప్రచారం పద్ధతి కూడా అది ప్రజలకు పూర్తిగా వెలుగు పరిస్థితి తెలియదని చెప్పొచ్చు. ఇంద్రమ పాలన కావాలి, సంక్షేమం కావాలంటే అదేవిధంగా సంక్షేమం కావాలి, కాంగ్రెస్ ని గెలిపించాలని చెప్పి సీఎంలకైతే ప్రజలు మొగ్గు చూపిన పరిస్థితి. ఇప్పుడు జూబ్లీ కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు రాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఈ జేఎస్పీ అయితే పొడుస్తా పిడుస్తా అన్నాడు. సో మొత్తం చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫస్ట్ రౌండ్ నుంచి కూడా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇప్పుడు ఏదైతే సెకండ్ ప్లేస్కు పరిమితమైంది కాబట్టి ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ నాయకులు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. వచ్చి వాళ్ళు యాజ్ యూజువల్గా ఏదైతే రిగ్గింగ్ చేశారో అక్రమాలు చేశారో అందువల్లే విజయం సాధించింది కాంగ్రెస్ అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇంతకుముందు ఏదైతే ఈ యొక్క హైడ్రా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కానీ ఎక్కడ కూడా హైడ్రా బీఆర్ఎస్ చెప్పిన ఏదైతే హైడ్రా అంశాన్ని మాత్రం ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే చెరువులన్నీ కూడా మొత్తాన్ని కూడా ఆక్రమించేసుకుని బీఆర్ఎస్ నాయకులు కట్టారు అని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడంలో కాంగ్రెస్ చాలా సక్సెస్ అయింది. సో ఇలాంటి వాటిని మేము ఎక్కడ కూడా ఉపేక్షించమని హైడ్రా సంబంధించి రంగనాథ్ గారు మాట్లాడడంతో మొత్తానికి ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క హైడ్రా అంశాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినట్టు కనిపించింది. సో బీఆర్ఎస్ ఏదైతే చూసుకుంటే సిట్టింగ్ స్థానాలని వరుసగా కోల్పోతుంది. మొన్న చూసుకుంటే కంటోన్మెంట్ అనుకోవచ్చు, ఇప్పుడు జూబ్లీహిల్స్ అనుకోవచ్చు. అంటే ఒక ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ని మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మేయర్తో కూడా గెలవబోతున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు. సో చెప్పండి, ఎలా ఉండబోతుంది మీ అంటే జూబ్లీహిల్స్ లో భారీ ఆధిక్యంగా కూడా గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్తారు? మీరు రాష్ట్ర ప్రజలందరూ ఉత్సాహం చూసిండ్రు, జూబ్లీహిల్స్ ప్రజలు ఉత్సాహం చూసిండ్రు. ఈ రోజు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రెండు కలిపి ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ నాయకత్వానికి ఆ రోజు ఓటేసిండ్రు. మేము ఏ రోజు కానీ కేసీఆర్ లేకనో కేటీఆర్ లేకనో హరీష్ లేక మమ్మల్ని చూసి ఓటు అడగలేదు. మేము రేవంత్ రెడ్డి గారు నేను చేసిన ప్రజాపాలనకు, నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరు ఓటేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో పోయి ఓట్లు అడిగిండు. జూబ్లీహిల్స్ లో పదే కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, రౌడీలను దింపి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి కూడా పదే కేటీఆర్ ఆరోపించారు. మీకు ఒక మాట చెప్తున్నా, ఏ రోజైనా కానీ మీకు ఎక్కడ క్షేత్రస్థాయిలో ఎక్కడన్నా కనిపించిండ్రా? నాచనా నీయాతో ఆంగన్ తేడా అనేది ఏదో సామెత ఉందో ఆ సామెత విధంగానే వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇంత మెజార్టీ వస్తుందా రిగ్గింగ్ చేస్తే? లేడీకి రౌడీకి మధ్య పోటీ అని కూడా మరి కామెంట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ లేడీని ఎప్పుడన్నా వీళ్ళు గౌరవం ఇచ్చిండ్రా? కేటీఆర్ నన్ను చూసి ఓటే, కేసీఆర్ని చూసి ఓటే అన్నాడు. కానీ ఏ రోజన్నా కానీ సునీతమ్మని చూసి ఓటేమని అడిగిండా?
మీరు రాష్ట్ర రికార్డ్స్ అన్ని తీయండి. ఎక్కడ కానీ కేటీఆర్ నన్ను చూసి ఓటేయ్, కేసీఆర్ని చూసి ఓటేయ్, ఇది రేవంత్ రెడ్డి రెఫరెండం అన్నాడు. కానీ మా నాయకుడు నా ప్రజాపాలన నా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని చూసి ఓటేయమని చెప్పి అడిగిండు. కాబట్టి ఇక్కడనే అర్థమవుతుంది వాళ్ళ అహంకారం, వాళ్ళ పొగరు, వాళ్ళ ఫేక్ సర్వేలు, వాళ్ళ స్ట్రాటజీలు అన్ని కూడా ఈ రోజు ప్రజలు చీకొట్టినా కానీ కూడా కేటీఆర్కి సిగ్గు శరం లేదు. హైడ్రా తోటి బుల్డోజర్లో తీసుకొచ్చి పేద ప్రజల గుండెల మీదకి వెళ్ళి తోలిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి కూడా పదే పదే నిజంగా ఇప్పుడు హైడ్రా అనేది పేదలకు వరం లాంటిది అంటారా హైదరాబాద్ లో? మీరు ఇలా చూసిన కదా రెఫరెండము, మొత్తం ఎలక్షన్ అంతా హైడ్రా మీదనే మాట్లాడిండు. హైడ్రా అనేది పేద ప్రజల గుండెల మీద కాదు. హైడ్రా అనేది కారు మీదకి ఎక్కింది, కార్ని పటాపంచలు చేసింది. ఆ బాధ వాళ్ళకు. ఎందుకనంటే మీరు బతుకమ్మకుంట ఎగ్జాంపుల్ తీసుకోండి. టీఆర్ఎస్ నాయకుడు కబ్జా పెట్టిండు. ఆ టీఆర్ఎస్ నాయకుడిని కబ్జాలకి వెళ్ళి తీసి ఈరోజు అంతా మంచి బతుకమ్మకుంటని చేసిండు. మీరు అందరు కూడా ఒకసారి బతుకమ్మకుంట కాడికి పోయి చూడండి, ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళకు ఒక నాయకుడు దాన్ని కబ్జా పెట్టిండు. ఎట్లా సుధాకర్ రెడ్డి అన్నట్టు ఆయన మేము కోట్ల పోయి ఆ ఆర్డర్ తీసుకొని వచ్చేసి ఆ ల్యాండ్ని ఈ రోజు బతుకమ్మకుంట చేసి ఇంత సుందరీకరణ చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా హైడ్రాని, ముఖ్యమంత్రి గారి విజన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ప్లేస్ అయిన జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలుస్తుందంటే ఓన్లీ అభివృద్ధి పథకాలు సీఎం రేవంత్ రెడ్డి విజన్ అంటారా? బ్రహ్మాండంగా ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓటేసిండ్రు. రానున్న రోజుల్లో గజ్వెల్లో గెలుస్తాం, సిరిసిల్లలో కూడా గెలుస్తాం. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అంటే రెట్టించు ఉత్సాహంతో కూడా ఎన్నికలకు పోబోతున్నారా? ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ భవిష్యత్తులో? షహర్ అమారా, హైదరాబాద్ అమారా. కాంగ్రెస్ పార్టీ 100% హైదరాబాద్ లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాము. లోకల్ బాడీలో మేయర్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రెండో విషయం చెప్తున్న, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా వాళ్ళ పెద్ద గుండుసున్న రాబోతున్నది. కాబట్టి వాళ్ళకు సూచన ఇస్తున్నా, మీతోటి కాదు, మీ దొరని బయటికి రమ్మని ఫామ్ హౌస్ నుంచి ఆయన వచ్చి ప్రజాక్షేత్రంలోకి ఉంటే ఆ రెఫరెండం కూడా బయటకు వస్తుందని చెప్పేసి నేను కేసీఆర్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. బీసీ మంత్రంతో కూడా కాంగ్రెస్ ముందుకెళ్తుంది. సో అదేవిధంగా ఈ ఒక రెండు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెడ్డి అయితే కాంగ్రెస్ బీసీ, అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో కూడా బీసీ మంత్రంతో కూడా కాంగ్రెస్ ముందుకు పోతుందా? లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీలో. మీకు ఒక విషయం చెప్తున్నాను, ప్రజా అభిష్టం మేరకు మా ముఖ్యమంత్రి గారు నడుచుకుంటున్నారు. ఈరోజు సర్వేలు చేయించిండ్రు, ఎవరికి ఎంత కులాల వారీగా ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉందో దాని ప్రకారం రెఫరెండం ప్రజల ముందట పెట్టిండు. బీజేపీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటున్నారు, టీఆర్ఎస్ దానికి ఒత్తాసు పలుకుతున్నది. మేము మాత్రము ప్రజల అభిష్టం మేరకే ముందుకు వెళ్తాడు ముఖ్యమంత్రి గారు. ఆయన ఎవ్వరికి కూడా ఏ కులం కూడా ఆయన ఫేవరిజం ఉండడు, అన్ని కులాలను సమానంగా చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా బలపరుస్తున్నారు. మా పిసిసి అధ్యక్షులు కూడా సమన్వయంతో, ఒక ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఇద్దరు కూడా కృష్ణార్జున్ లేక వాళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ నాయకులందరూ కూడా మా నాయకత్వం గురించి మేము చాలా ఆనందంగా ఉన్నాం, ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. రానున్న రోజులు ఏ ఎలక్షన్ అయినా ఎదుర్కొంటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. మొత్తంగా ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మేయర్తో కూడా గెలవబోతున్నారు. ముందు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ముందు చెప్పినట్టే ఖచ్చితంగా 30,000 మేయర్తో గెలుస్తున్నాను అని చెప్పిన నేపథ్యంలో కూడా ఆ దిశగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీతో కూడా దూసుకుపోతున్న పరిస్థితి. ఈ ఓటమి బీఆర్ఎస్ సునీతది కాదు, హరీష్ రావుది, అదేవిధంగా కేసీఆర్ది, కేటీఆర్ది అంటూ కూడా రోహిన్ రెడ్డి చెప్తున్నారు. భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ముందుకు పోతుంది, అన్ని స్థానాలు గెలవబోతుంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విజయంలో భాగంగా మాట్లాడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ లైవ్ లో చూద్దాం. ఖర్గే గారు రాహుల్ గాంధీ యొక్క ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్టీతో గెలిపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది, ప్రతి కార్యకర్తది. జూబ్లీ హిల్స్ ఎన్నిక